నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియోని చూడండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన షేర్లు చేయండి. మీరు కూడా పెద్ద షేర్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మళ్ళీ చెప్తున్నా, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబులు చేసుకోండి. ఓకే, విషయంలోకి వెళ్దాం. ఈరోజు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తనకి ఉన్న సెక్యూరిటీని 139 మంది సెక్యూరిటీని తనకు చెప్పా చేయకుండా 59 మందికి తగ్గించేశారు అని చెప్పి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. 836 ఎకరాలు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో తిరుమల అర్బన్ డివిజన్లో అప్పటి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి భూమన కరుణాకర్ రెడ్డికి ఆ ప్రాంతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన్ని టీటీడీ దేవస్థానం చైర్మన్గా వ్యవహరించేటట్టుగా ఆయనకి పర్మిషన్ ఇచ్చి ఆయన్నేమో అధికారంలో ఉంచోపెట్టారు. ఇదంతా బాగానే ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి తనదైన శైలిలో భూములను కబ్జా చేశాడు. భూములని తనకు నచ్చిన వారికి అందరికీ కేటాయించారు అని టీటీడీ భూముల్ని కబ్జా చేశారు. ఈయనకి కనీసం జగన్మోహన్ రెడ్డికి కనీసం 151 సీట్లు వచ్చిన వారికి కనీసం 11 రావడం ఏంటి? కనీసం అంటే కనీసం అసలు ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక విషయాన్ని చెప్పుకోవాలంటే ఆయనకి ప్రత్యేకంగా ఎవరికి జరిగిన సన్మానం జరగాలి. కానీ కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా కల్పించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి 59 మందిని సెక్యూరిటీ అలాట్ చేయడం కూడా కూటమి ప్రభుత్వం చేసిన తప్పే. ఒక ఎమ్మెల్యేకి 2 గన్మ్యాన్లు చాలు. ఏ విధంగా నువ్వు 139 మందిని నువ్వు ఎలా పెట్టుకున్నావు? నీకు సెక్యూరిటీ ఎందుకు నీకు అంతమంది సెక్యూరిటీ? నీకు 59 మంది సెక్యూరిటీ ఇవ్వడమే చాలా ఎక్కువ. నువ్వు కోర్టుకి వెళ్ళి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ నాకున్న మంది మార్బలం సెక్యూరిటీని వితౌట్ ఇన్ఫర్మేషన్ తగ్గించేశారు అని చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటో తెలియట్లా. ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేస్తామంటూ 1800 కోట్లతో వాహనాలు ఏర్పాటు చేసి ఆ వాహనాలు కనీసం 15 రోజులు కూడా పనిచేయడం లేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం తెచ్చుకుంటే కానీ, సరుకులు తెచ్చుకోవడం కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ, గోధుమ పిండి కానీ, బెల్లము కానీ, ఏది కావాలన్నా చింతపండు కానీ ఏది కావాలన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తెచ్చుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక రేషన్ డిపోల దగ్గర జనం లేకుండా రేషన్ డిపోలు బంద్ చేసేసి ఓన్లీ ఇంటింటికి రేషన్ వెహికల్స్ పెట్టి ఆయన ప్రచారం చేసుకుంటూ ఇది కేంద్రం ఇచ్చిన పథకాన్ని రైసు 5 కిలోల బియ్యం నెలకు 2 సార్లు ఇవ్వాలి కేంద్రం. అయితే ఒక్కసారి కూడా ఇవ్వకుండా ఒక్కసారి ఇచ్చినట్టు చూపించి కొంతమందికే బియ్యం కేటాయించి కొంతమందికి బియ్యం కేటాయించగా ఆ బియ్యం అన్ని రైసు మిల్లులకు తోలుకొని వారి ఇష్టం వచ్చిన చోటకి పంపించేసి వ్యాపారంగా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
ఆ వ్యాపార లావాదేవీలన్నీ బయటపడతాయని ఈవేళ చంద్రబాబు నాయుడు మీద ఒక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశాడంటే అర్థం ఇదే అని చెప్తున్నారు. చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి ఈ స్థాయిలో ఉన్నది, బుద్ధుడు పరిస్థితి ఇలా నిద్ర పెట్టాడు. ఈ నిద్ర పెట్టడం వల్ల అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా బుద్ధుడు సహితం నిద్రపోవటానికి అలవాటు పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక ఈ వాహనాలు వినియోగం మానేస్తే మంచిది అంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే కరెక్టు, ఈ వాహనాల వల్ల ప్రజలకు చేరాల్సిన వస్తువులు ప్రజలకు చేరట్లేదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని ఆడిన డ్రామా, జననాటకానికి తెరపడింది ఎప్పుడో, తెర వేసేశారు, ఇంకా తెర పడలేదు అనుకున్నట్టుగా ప్రజలను నటిస్తున్నాడు, ప్రజల్లోకి పాదయాత్రలు చేస్తానంటున్నాడు, తల్లికి ఎవరన్నా మేలు చేస్తారు, అలాంటి తల్లికి ఆయన పదవిని తీసుకోమని ఆయన ప్రోత్సహిస్తే ఆమె తప్పుకున్నది, కూతురు దగ్గరికి మనవరాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, షర్మిలకి సపోర్ట్ చేస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి అలా జరగకూడదని చెప్పి మళ్ళీ 29లో సీఎం అవ్వాలని కుతూహలంతో పాదయాత్ర చెయ్యాలి, మళ్ళీ పాదయాత్ర చేసి జనజాగృతి చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ప్రయత్నం చేస్తుంటే, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందని తలరాత ఒకటి తలిస్తే బుద్ధి భూములు ఎలా ఉంటే రాతలో గాడులు కాయాలని ఉన్నది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ప్రజలు ఏ విధంగా కూడా నిన్ను క్షమించరు కాబట్టే నీకు 139 మంది సిబ్బంది సెక్యూరిటీ కావాలి, 59 మందే నీకు ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్పింది అక్షరాల నిజమని చాలామంది మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు. గతంలోనే బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులని, బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసే తప్పుడు పనులని, చిత్తూరు, రేణుగుంట కొన్ని ప్రాంతాల్లో భూములన్నీ కబ్జా చేశారు, అవన్నీ కూడా బయటపడతాయని పడకంట ఈ దొంగ పిటిషన్లు వేస్తున్నాడు అని చెప్పి చాలామంది మేధావులు, ఓటర్ మహాశ్రేయులు ఇదే మాట చెప్తున్నారు. ఇదంతా ఎంతవరకు నిజం, ఇది జరిగిందంతా వాస్తవమా అబద్ధమా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జగన్ని తక్షణమే శిక్షించాలి అని మీరందరూ కామెంట్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వానికి పంపించి సిఫార్సు చేసి, మీరు లేకపోతే ఉత్తరాలు రాసి కేంద్ర ప్రభుత్వానికి జాగృతి చేయాలని కోరుతున్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.